హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూరీస్ వ్లాగ్. ఈరోజు మా పిన్ని వాళ్ళ మామిడి తోపులో మామిడికాయలకు వస్తున్నారు. అక్కడికి వెళ్ళి చూద్దాం. మామిడికాయలు అయితే ప్లక్ చేసుకోవడానికి వచ్చేసాము. మా తోటకే వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 6కే వాళ్ళు వెళ్ళిపోయారు. మేము 7కి అట్లా వెళ్ళాము బాబుని తీసుకొని. మా సైడ్ అయితే వీటిని అంటి మామిడికాయలు అంటారు. చూడండి ఎలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయో. మీ సైడ్ అయితే వీటిని ఏమంటారని కామెంట్ చేయండి. ఇంకా వీటిని అయితే మేము బెంగళూరు కాయలు అని తింటాము. మీరైతే ఏమంటారు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ మామిడికాయలు పెరుక్కొని పోయి బాగా ఉప్పు కరమేసి దంచి ఎమ్మి ఎమ్మి కచ్చికో ఎమ్మి ఎమ్మి చెప్పు. ఈ చెట్లు ఒక కాయ కూడా లేదు ఎందుక ఒక కాయ దబ్బా. పొద్దున్నే ఇలా మార్నింగ్ వస్తే చేనులోకి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా. వాతావరణము, ఆ చిలుకల పలుకులు అంతా బాగుంటాయి. అవతారం చూసి భయపడకండి. ఎస్టర్డే పెళ్ళికి వెళ్ళాము. హెవీ జ్యువెలరీ వేసుకోవడం వల్ల చెవులు సాగుతాయని తీసి పెట్టేశాం. ఇలా మామిడి తోపుల్లో నుంచి దూరుకొని డెడ్ ఎండ్ అనమాట మాది, మా పిన్ని వాళ్ళది మామిడి తోపు. అక్కడికి వెళ్ళి మనకు కావాల్సిన కాయలు కోసుకొని ఫుల్గా తినడమే. ఈరోజైతే అదే టాస్క్. మా తోటలోకి వెళ్ళినాక మళ్ళీ మా కాయలు చూపిస్తాను. దాదాపుగా 2 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది వెళ్ళడానికి. నడిచి వెళ్తుంటే గసిస్తుంది. ఫైనల్గా మనం రీచ్ అయిపోయాము. ఇక్కడ చూడండి మళ్ళా అట్టి మామిడికాయలు. ఇవి కలర్ భలే ఉంటాయి చూడ్డానికి. ఇంకా బేర్నిసామలు, గుబ్బ, బంగినపల్లి అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు మా పిన్ని వాళ్ళ తోపే. ఇప్పుడే ట్రాక్టర్ చూసారు కదా, ఆ ట్రాక్టర్ కి ఫుల్ గా కోసి పంపిస్తారనమాట. బంగారంలో తిప్ప పెట్టానే, తిట్టారు కొమ్మ మీద గుక్క పెట్టానే. ఎంతో తినడానికి చూడడానికి చక్కగా ఉన్నాయి. తోటకు కూడా ఒక సాడ్ స్టోరీ ఉంది. ప్లేస్ ఎంత బాగుందో. ఇలాంటి చెట్టు దగ్గర కూర్చొని కుక్ చేసుకొని కింద కానీ కూర్చొని తింటే సూపర్గా ఉంటుంది. చూడండి మా వాడు కాయలు పెరికే ప్రయత్నం చేస్తున్నాడు. చిక్కుబుడ్డి ఎప్పుడెప్పుడు కాయలు కోసేద్దామా అని ఉంటాడు. హ్యాపీ చాలు ఒకటి పద. ఆడిపోతున్నాయి కాయలు. ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. దాని పెద్ద కాయ పెట్టుకున్నాడు చూడు పిన్నవాడు. ఈసారి చిత్తూరు సైడ్ అయితే ఫుల్ అంటే ఫుల్ గా వచ్చాయి మామిడికాయలంతా. కాకపోతే ఏమంటే అంత ధర లేవు. ఒక లోడ్కి ఒక టోకెన్ మాత్రమే ఇస్తారు. అది మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీకి ఇవ్వాలి. ఒక రోజుకి ఒక టోకెన్ ఇస్తారంట. మీరు కూడా రీల్స్ లో, యూట్యూబ్ షార్ట్స్ లో చూసింటారు. చాలా అంటే చాలా నష్టపోయారు ఈసారి రైతులు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే డైరెక్ట్ గా రైతుల దగ్గర కొని ఎక్కువ కొంచెం బేరం ఆడకుండా ఏదో వాళ్ళు చెప్పిన ధరకి మనం తీసుకుంటే వాళ్ళకి హ్యాపీ, మనకు హ్యాపీ. ఇదైతే నా ఒపీనియన్ మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. రైతులు పండిస్తారు కదా, తక్కువకే వస్తుంది కదా అనేసి మనం బేరమాడి తీసుకుంటాము. అదే వేరే వాళ్ళైతే మార్కెట్లో అమ్మే వాళ్ళ దగ్గర బాగా డబ్బులు పెట్టి మరీ కొంటాము. ఇది జస్ట్ ఒపీనియన్ మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఆ మంత్లోనే మళ్ళీ మా పిన్ని వాళ్ళు శనగ చెట్లు వేశారనమాట. అంటే దుక్క దున్ని శనగలు వేసి ఇలా ఓల్డ్ మెథడ్ అనమాట. ఆవులతో దున్ని శనగ గింజలు వేశారు శనగ చెట్ల కోసం. అమ్మడానికి కాకపోయినా ఇంటికి తినడానికైనా వస్తాయని అయితే మిగిలిన తోటలో ఎలా వేశారు. అందుకని మా తాత వీళ్ళంతా కూర్చొని చూస్తూ ఉన్నారు. ఇంకా పొద్దున్నే ఆవులు తోలుకుపోయే వాళ్ళు.
అంటే విలేజ్ అట్మాస్ఫియర్ అంటేనే ఒక పాజిటివ్ వైబ్ కదా! చాలా పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా ఉంటుంది. ఈ చిన్న పల్లెటూరు వ్లాగ్ మీకెలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి. అలాగా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్కిప్ చేయకుండా చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.